ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యార్థమనసా సర్వార్థానాం ఉపక్రమే నత్వా కృతకృత్యాశ్వస్తన్నవాగజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా స్వామి సన్నిధి సన్నిధిం క్రియాత్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాఘాతాలంకారం యథా సాధితస్య తథైవ అన్యేన అన్యథాకరణం వ్యాఘాతః. యథా సాధితము సాధింపబడిన విధముగా, తథైవ అన్యేన అన్యథాకరణం అదే విధముగా వేరొకని చేత వేరొక విధముగా చెప్పబడ్డం, అది వ్యాఘాతాలంకారము అన్నారు. యం కంచిద్ ఉపాయ విశేషం అవలంబ్య కేనచిత్ యన్నిష్పాదితం వస్తు తతః అన్యేన కేనచిత్ ప్రతిద్వందినా తేనైవ ఉపాయ విశేషేణ యదన్యథా క్రియతే సహ నిష్పాదిత వస్తు వ్యాహతి హేతుత్వాత్ వ్యాఘాతః. వ్యాహతి హేతుత్వాత్ అంటే వ్యాహతికి హేతువు అవడం చేత వ్యాఘాతాలంకారము. వ్యాహతి అంటే దెబ్బ అని అర్థం అనుకోండి. దేనికి దెబ్బ అంటే నిష్పాదిత వస్తువుకి దెబ్బ. ఆ దెబ్బ కలగడానికి కారణం అవుతుంది కాబట్టి అది వ్యాఘాతాలంకారము అని. ఏంటంటే ఒకరు ఒక ఉపాయంతో ఒక విషయాన్ని సాధించారనుకోండి, ఆ సాధించిన దాన్నే వేరొకరు మరొక విధముగా అదే దాన్ని సాధిస్తే తతో అన్యేన కేనచిత్ ప్రతిద్వంద్విన, ప్రతిపక్షంలో వాడు, తేనైవ ఉపాయ విశేషేణ అదే ఉపాయ విశేషము చేత ఏదో అన్యథా క్రియతే, అది దాన్ని మరొక విధంగా కనుక దాన్ని మార్పు చేసినట్లయితే అది అంతకుముందు నిష్పాదితమైన దానికి వ్యాఘాతాన్ని కలగజేస్తోంది కాబట్టి అది వ్యాఘాత అలంకారం అవుతుంది అన్నాడు. దృశాదగ్ధం మనసిజం జీవయతి దృశైవ యాః విరూపాక్షస్య జైనీః తాస్తుమో వామలోచనాః అన్నారు. ఇక్కడ దృశాదగ్ధం మనసిజం, ఈశ్వరుని యొక్క దృక్కు చేత మన్మధుడు మరణించాడు. ఈ అందమైనటువంటి యువతులు వారి యొక్క కంటి చూపుతోటి ఆ మన్మధుడిని బతికిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? ఈశ్వరుడు ఏ కంటి చూపుతో మన్మధుడిని దహించాడో అలాగే వాళ్ళకు కూడా సాధనం, యువతులకు కూడా సాధనం కంటి చూపే, ఈశ్వరుడికి కంటి చూపే. అంటే ఉభయత్ర ఉపాయం ఒకటే అయింది. ఈశ్వరుడికి సాధనము కంటి చూపే అయింది, ఈ యువతులకు సాధనం కంటి చూపే అయింది. అయితే ఈశ్వరుడి కంటి చూపుతో మరణించిన మన్మధుణ్ణి ఈ యువతులు వారి కంటి చూపుతో మళ్ళీ జీవింపజేస్తున్నారు. అదేనమాట ఇక్కడ దృశాదగ్ధం మనసిజం, ఈశ్వరుని దృక్కు చేత దహింపబడినటువంటి మన్మధుణ్ణి జీవయంతి దృశైవ యాః, ఏ యువతులైతే ఉన్నారో వారు దృశైవ ఆ దృక్కు చేతనే జీవయంతి బ్రతికిస్తున్నారు. అప్పుడు ఏమైంది? ఈశ్వరుడు ఒక పక్షము, ఈ యువతులు ఒక పక్షము, వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అనమాట. ఈశ్వరుడు కంటి చూపుతోటి మన్మధుడిని దహించాడు, ఈ ప్రతిపక్షంలో ఉన్న యువతులు కంటి చూపుతోటి వాడిని బతికించారు అన్నమాట. అందువల్ల ఏమిటంటే విరూపాక్షస్య జయనీతా, ఆ స్త్రీలు ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి జయించినటువంటి వాడు. ఎందువల్ల? ఈశ్వరుడు దహించిన మన్మధుడిని వాళ్ళు జీవింపజేస్తున్నారు, బతికిస్తున్నారు. అంచేది ఈశ్వరుని జయించిన వాళ్ళే కదా మరి. కాబట్టి అటువంటి ఆ వామలోచన, అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ స్త్రీలను స్తుమః నమస్కరిస్తున్నాము అన్నాడు.
ఇక్కడ పైన సరిగ్గా లక్షణం ఎట్లా చెప్పారో దానికి అనుగుణంగా ఇది ఉందన్నమాట. యథాసాధితస్య తథైవ అన్యేన అన్యథాకరణం. యథాసాధితము అంటే ఇక్కడ కంటి చూపు చేత సాధితమైంది ఆ మన్మధుని యొక్క మరణం. అయితే తథైవ అలా కంటి చూపుతోటి అన్యేన ఇక్కడ వేరొక ప్రతిపక్షంలో ఉన్న స్త్రీల చేత అన్యథాకరణం, ఆయన దహిస్తే వీళ్ళు బతికిస్తున్నారు అంటే అది అన్యథాకరణం అయిందనమాట. కాబట్టి ఇది వ్యాఘాత అలంకారం. ఎందుకు? ఈశ్వరుడు చేసిన పనికి వీళ్ళు చేసిన పని వ్యాఘాతమే కదా. మరి ఆయన దగ్ధం చేస్తే వీళ్ళు బతికించారు కాబట్టి వ్యాఘాత అలంకారము అన్నాడు. అత్ర దృష్టిలక్షణేన ఉపాయేన స్మరస్య హరేణ దాహ విషయత్వం నిష్పాదితం. అది ఇక్కడ ఉపాయం ఏమిటి అంటే దృష్టి. ఆ దృష్టి లక్షణమైన ఉపాయము అంటే దృష్టి అనేటువంటి పేరు కలిగినటువంటి లక్షణం అంటే దీని చేత ఆ దాహము గుర్తింపబడుతోంది. కాబట్టి ఈ ఆ ఇది మన్మధుడు యొక్క దాహం, దాహం అంటే దహనం, అది దృష్టి లక్షణం చేత గుర్తింపబడుతుంది ఉపాయము చేత. స్మరస్య హరేణ దాహ విషయత్వం నిష్పాదితం. మృగనైనాభి, ఈ అందమైన కన్నులు కలిగినటువంటి ఈ స్త్రీల చేత పునస్తేనైవ ఉపాయేన, అదే ఉపాయము చేత అంటే చూడటము అనేటువంటి దృష్టి అనే ఉపాయము చేతనే తస్య జీవనీయత్వం క్రియతే, ఆ మన్మధుడిని మళ్ళీ బ్రతికిస్తున్నారు, బ్రతికి ఉండటాన్ని చేయబడుతోంది. తచ్చ దాహ విషయత్వస్య ప్రతిపక్షభూతం. వాడు బతకడం, మన్మధుడు మళ్ళీ జీవించడం అనేది ఈశ్వరుడు చేసినటువంటి దాహానికి ప్రతిపక్షభూతమైంది. తేన వ్యాఘాతాఖ్యో అయం అలంకార, అందువల్ల ఇది వ్యాఘాతాలంకారము. సోపి వ్యతిరేక నిమిత్తత్వేన అత్ర ఉక్త. ఇది ఇక్కడ వ్యతిరేక నిమిత్తముగా ఇక్కడ చెప్పబడింది. ఏమిటంటే వ్యతిరేకత అంటే ఆ విరూపాక్షుడు, వీళ్ళమో వామలోచనుడు. విరూపాక్షస్య ఇది వామలోచనా ఇది చ వ్యతిరేక గర్భావయవ వాచకౌ. అంటే శబ్దములో కూడా ఆ ఇది చూపిస్తున్నాడు అన్నమాట. విరూపాక్షుడు అంటే విశేషమైన రూపము లేకపోతే విలక్షణమైన రూపము కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆయన విరూపాక్షుడు. వీళ్ళు వామలోచనులు, అందమైనటువంటి కన్నులు గలవాళ్ళు వీళ్ళు. అంటే విరూపాక్షుడు ఎప్పుడైతే 3 కన్నులు ఉన్నాయో మరి అందంగా కనబడదు కదా ముఖం. ఈ వీళ్ళమో వామలోచనుడు, వీళ్ళు అందమైనటువంటి కన్నులు కలిగిన వారు. కాబట్టి ఏమవుతుంది అక్కడ రూప అక్ష, అక్ష అనేది అక్షి శబ్దం తర్వాత సమాస క్రియ చివర మారిందనుకోండి, అంచేత అక్ష శబ్దం అక్కడ కూడా. ఇప్పుడు రూప అక్షి, ఇక్కడ వామలోచన, వీళ్ళ కళ్ళేమో అందమైన కళ్ళు, ఆయన కన్నేమో విరూపమైన కన్ను. కాబట్టి రెండింటికి వ్యతిరేకత ఉంది కదా. అంచేత వ్యతిరేక గర్భావయో వాచకౌ జయనీరితి వ్యతిరేకోక్తి. అంచేత ఇక్కడ మళ్ళీ జయించడం. ఎందుకు జయించడం? ఆ ఈశ్వరుడు చేసిన పని దహిస్తే ఆ వీళ్ళు మళ్ళీ మన్మధుడిని బతికించారు. అంచేత ఈశ్వరుడి మీద వీళ్ళు జయాన్ని పొందినటువంటి వారు అని చెప్పడం కూడా వ్యతిరేకోక్తే. పూర్వవధిహ ప్రకరణే లక్షణం. కాబట్టి మనకి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో విరోధము, ఆ విరోధము అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వరుసకు ఒకదానికొకటి అనుబంధంగా అలంకారాలు చెప్పుకుంటూ వచ్చారనమాట. అంచేత ఇది కూడా ఏమిటనమాట, విరోధ గర్భం, వ్యతిరేకమే. ఇదో కూడా విరోధ గర్భం అవడం చేత ప్రకృతి లక్షణం, ప్రకృతి సందర్భంలో ఇది చెప్పడం కుదిరింది అని అభిప్రాయం. తర్వాత ప్రకారాంతరణేపి అన్వయం భవతి త్యాహ. అంటే మరొక విధంగా కూడా ఇక్కడ సౌకర్యం, సమన్వయ సౌకర్యం ఉంది, సమన్వయం చేయొచ్చు అని చెప్పడానికి మరొక ఉదాహరణ చెబుతున్నాడు. సౌకర్యేణ కార్య విరుద్ధ క్రియాచ, అది కూడా వ్యాఘాతాలంకారమే అవుతుంది.
ఇంతకుముందు మనం దీనికి సంబంధించిన ఉదాహరణ అనుకున్నాం. ఏమిటంటే తండ్రి యుద్ధానికి వెళతాను అని కొడుకు వస్తానంటే, అబ్బాయి నువ్వు కుర్రాడివి కదరా, అబ్బాయి నువ్వు రావద్దు అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు ఏమన్నాడు, అందుకే నేను నిన్ను వెళ్ళొద్దు అంటున్నాను అన్నాడు. ఎందువల్ల అంటే, నేను బాలుణ్ణి కాబట్టి నన్ను విడిచి వెళ్ళడం యుక్తం కాదు కాబట్టి, నా రక్షణ ఎప్పుడు నీ వల్ల కలగాలి కాబట్టి, నువ్వు ఎప్పుడు నన్ను రక్షించాలి కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని అతను చెప్పినట్టు అవుతుంది అన్నమాట. ఈ బాలత్వం అనేది ఏ బాలత్వాన్ని గ్రహించి తండ్రి వద్దంటున్నాడో అదే బాలత్వాన్ని గ్రహించి తండ్రిని వెళ్ళొద్దు అంటున్నాడు. అది మరొక రకంగా కూడా వ్యాఘాతాలంకారం చెప్పచ్చు. అదే చెప్తున్నాడు, సౌకర్యేణ కార్య విరుద్ధ క్రియ. తనకి సౌకర్యంతో, అంటే అదే బాలత్వాన్ని తీసుకుని తనకి అనుగుణంగా అన్నమాట, తండ్రి భావించిన క్రియకు విరుద్ధంగా చెబుతున్నాడు. వ్యాఘాత ఇచ్చేవ కించిత్ కార్యం నిష్పాదయితుం సంభావ్యమానః కారణ విశేషः తత్కార్య విరుద్ధ పరినిష్పాదకత్వేన యత్ సమర్థ్యతే సోపి సంభావ్యమాన కార్య వ్యాహతి నిబంధనత్వాత్ వ్యాఘాతః. ఇందాక ఒకటి సాధించేశాడు, సాధించిన దాన్ని వీళ్ళు మళ్ళీ వ్యాఘాతపరిచారు. అంటే ఈశ్వరుడు మనవలను దహించేశారు, అయిపోయింది ఆ పని. ఆ దహించేసినటువంటి దానికి వ్యాఘాతంగా స్త్రీలు మన్మధుడిని మళ్ళీ జీవింపజేశారు. ఇక్కడ ఏమిటంటే ఇంకా ఏదో పని సాధిద్దాం అనుకుంటున్నాడు, ఇంకా పని చేయాలి. ఆయన ఇంకా యుద్ధంలోకి వెళ్ళలేదు, యుద్ధంలోకి వెళ్దామని అనుకుంటున్నాడు. కొడుకు వస్తానంటే వద్దన్నాడు అనమాట. అంచేది ఏమిటన్నాడు, కించిత్ కార్యం నిష్పాదయితుం సంభావ్యమాన కారణ విశేష. ఏదో పని చేయడానికి ఊహింపబడుతోంది, తర్వాత ఈ పని చేయాలి అని అనుకుంటున్నాడు. ఆ సంభావ్యమైనటువంటి ఏదో ఒక పని చేయాలి అనుకున్నటువంటి దానికి కారణముగా ఏదైతే చెప్పబడుతోందో అది సంభావ్యమాన కారణ విశేష. తత్కార్య విరుద్ధ పరినిష్పాదకత్వేన యత్ సమర్థ్యతే. అదే కారణాన్ని చేయాలనుకున్నటువంటి కార్యానికి విరుద్ధంగా ఎక్కడైతే సమర్థింపబడుతుందో అది సోపి సంభావ్యమాన కార్య వ్యాహతి నిబంధనత్వాత్. సంభావ్యమాన కార్యం ఒకటి ఉందండి, ఆ కార్యము జరగడానికి అడ్డు లేకుండా ఉండడం కోసం ఒక కారణం చెప్పాడండి. అదే కారణం తీసుకుని ఏదైతే కార్యం చేయాలనుకున్నాడో దానికి విరుద్ధంగా, దానికి వ్యాఘాతంగా అదే కారణాన్ని సమర్థించడం. అంటే అదే కారణంతో ఇంతకు ముందు ఏ పని చేయాలని అతను అనుకుంటున్నాడో ఆ పని చేయకుండా చెప్పడం అన్నమాట. అలా అందువల్ల ఏమవుతోంది, సంభావ్యమాన కార్య వ్యాహతి నిబంధనత్వాత్. అంటే ఏదైతే పని చేద్దామని ఊహిస్తున్నాడో ఆ కార్యానికి వ్యాఘాతం, దెబ్బ తగులుతోంది. కాబట్టి ఇది కూడా ఆ విఘాతకత్వం ఉంది కాబట్టి వ్యాఘాతాలంకారం అయింది. కార్య విరుద్ధ కార్య నిష్పత్తిశ్చ కార్యాపేక్షయా సుకరా తస్య కారణస్య అత్యంతం తదానుగుణ్యాత్. కార్య విరుద్ధ కార్య నిష్పత్తిశ్చ, ఏదో ఒక కార్యం అనుకుంటే తద్విరుద్ధమైన కార్యం యొక్క నిష్పత్తి, అది నిష్పత్తిశ్చ కార్యాపేక్షయా సుకరా. అంటే విరుద్ధ కార్యం అనే నిష్పత్తి, అంటే విరుద్ధ కార్యం కలిగించడం అనేది కార్యం చేయడం కంటే సుకరం. అంటే ఏ పనైనా చేయడం కష్టం కానీ దాన్ని పాడు చేయడం సులువు కదా. అంచేది ఏమన్నాడు ఇక్కడ, కార్య విరుద్ధ కార్య నిష్పత్తిశ్చ కార్యాపేక్షయా సుకరా. కార్యాపేక్షయ విరుద్ధ కార్య నిష్పత్తి సులువు, పని చేయడం కంటే పనిని పాడు చేయడం సులువు అని. తస్య కారణస్య అత్యంతం తదానుగుణ్యాత్. ఎలాగా అంటే ఆ కారణము కార్యం చేయడానికే కారణం చెప్పాడో అదే కారణము ఇప్పుడు కార్యాన్ని పాడు చేయడానికి అత్యంతము అనుకూలంగా చేసుకోవడం. అంచేత సౌకర్యేణ అని మాట చెప్పాడు. ఆ కారణాన్ని తాను అనుకున్న దానికి అనుకూలంగా మార్చుకోవడం అనమాట.
నత్వత్ర కార్యాభిమతస్య కార్యత్వాభావః తద్విరుద్ధస్య అత్ర సౌకర్యేణ కార్యత్వాత్. అది నత్వత్ర కార్యాభిమతస్య కార్యత్వాభావః. ఇక్కడ కార్యాభిమతస్య అంటే కార్యము ఏదైతే అభిమతమైందో, ఆ కార్యము ఏది అభిమతమై ఉన్నదో దానికి కార్యాభిమతస్య కార్యత్వ అభావహాన అని కార్యత్వము కాకుండా పోవడం అనేది ఉండదు. ఎందువల్ల అంటే తద్విరుద్ధస్య అత్ర సౌకర్యేణ కార్యత్వ. ఇది కూడా కార్యమే. తండ్రికి ఏది కార్యము అవుతోంది ఆ కార్యానికి వ్యాఘాతం కలగజేసేటువంటి కుర్రాడికి కూడా ఇతడు సంభావించిన కార్యం ఇది. కాబట్టి కార్యత్వం అనేటువంటిది పోవట్లేదు. సౌకర్యేణ కార్యత్వ, తనకి అనుకూలంగా కారణాన్ని మార్చుకోవడంతో కుర్రాడి దృష్టిలో కార్యము కూడా ఉన్నది. అంటే కార్యత్వము అనేది ఏది పోదు. అతయేవ ద్వితీయాత్ విషమాత్ భేద. అందువల్లే ద్వితీయాత్ విషమాత్ భేద. అక్కడ విషమాలంకారము అని మనకి చెప్పాడు కదా. ఆ విషమాలంకారంలో మనకి ఒకసారి విషమాలంకారంలో విరూపకార్య అనర్థయో అని విరూపానికి ఏదో ఒకటి నల్లటి గతి తెల్లని యశస్సు అది ఉదాహరణ చెప్పాడు. తర్వాత అనర్థమైన కార్యం అనే దానికోసం ఏం చెప్పాడు? ఏదో ఇతర తీర్థాల్లో అయితే మామూలు దేహం దేహం పోయినా దివ్యమైన వప్పు శరీరం వస్తుంది. అదే కాశీలో అయితే అసలు దేహమే లేకుండా పోతుంది అన్నాడు. అంటే సర్వానర్థం అయిపోయింది. దివ్య దేహం రాదు కదా, అసలు దేహమే లేకుండా పోతుంది అని రెండవది చెప్పాడు. అక్కడ చెప్పిన దానికి దీనికి తేడా చూపిస్తున్నాడు అనమాట. అక్కడ ఏమవుతుంది? కార్య అనర్థం అయిపోయింది. ఎందుకంటే అసలు ఏ కార్యము సాధ్యము పట్టలేదు. కాశీలో ఉంటే ఈ శరీరం పోయి దివ్యమైన శరీరం రాదు కదా, అసలు శరీరమే రాకుండా పోతోంది, సర్వానర్థ కార్యం వస్తుంది. ఇక్కడ అలా కాదు అని చెబుతున్నాడు. ఇక్కడ ఏదో ఒక కార్యం, తండ్రి తలచిన కార్యానికి విరుద్ధమైన కార్యం ఏదో ఒకటి జరుగుతుంది. అంచేత కార్యత్వ హాని అనేది ఇక్కడ లేదు, అక్కడ కార్యత్వ హాని అనేది అక్కడ ఉంది. కాబట్టి ఆ విషమాలంకారంలో ఉన్న రెండవ భేదానికి దీనికి సంబంధం ఇది అది ఒకటి కాదు అని చెబుతాడు. ఇహతు కార్యం సుఖ కార్యమేవ నభవతి తద్విరుద్ధస్య అనర్థస్య వ్యతిరేకిణోపి అత్ర సుష్టు కార్యత్వాత్. అది ఇక్కడ కార్యం అనేటువంటిది సుఖ కార్యం అంటే తాను అనుకున్నటువంటి ఆ తండ్రి అనుకునేటువంటి యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఏ కార్యము, లేదా కుర్రవాడిని రాకుండా చేయడము అనేటువంటిది ఏదేదో ఉందో ఆ కార్యమే కార్యము కాదు. తద్విరుద్ధముగా కుర్రాడు తను అనుకూలంగా చెప్పినటువంటిది కూడా అది కూడా కార్యమే అవుతుంది. యథా హర్షసిద్ధి రాజ్య వర్ధనం ప్రతి శ్రీహర్షోక్తి. హర్ష చరిత్రంలో రాజ్యవర్ధనుడి గురించి వాడితోటి శ్రీహర్షుడు పలికినటువంటి మాట అదే ఆ శ్లోకము. ఆ శ్లోకం ఏంటి? యది బాల ఇది సుతరాం అపరిత్యాజ్యోస్మి రక్షణై ఇది భవత్ భుజాపంజరమేవ రక్షాస్థానం ఇత్యాది. అంటే అక్కడ ఆ శ్లోకం ఇక్కడ కొన్ని వ్యాఖ్యానంలో కూడా ఏమైనా ఇస్తే బాగుండేది. ఆ శ్లోకం ఇక్కడ ఇవ్వలేదు. అక్కడ ఏమిటంటే తండ్రి ఇందాక నుంచి అనుకుంటున్నదే ఇది, తండ్రి కొడుకుతో అంటాడనమాట. ఆయన యుద్ధానికి వెళ్ళదలిచి కొడుకు కూడా వస్తానంటే, నాయన నువ్వు కొడుకు బాలుడివి కాబట్టి నువ్వు రావద్దు అని చెప్తాడు. చెబితే అప్పుడు కొడుకు ఏమని చెప్తాడంటే, నాయన నేను బాలుడిని అంటున్నావు కదా, నీ రక్షణ నాకు ఎప్పుడు ఉండాలి కదా, కాబట్టే నువ్వు వెళ్ళొద్దు అని తండ్రితో అంటాడు అనమాట. ఈ బాలత్వము అనేది బాలత్వాన్ని కారణంగా చూపించి తండ్రి కొడుకును యుద్ధానికి రావద్దు అంటున్నాడు. అదే బాలత్వాన్ని కారణంగా చూపించి కొడుకు తండ్రిని యుద్ధానికి వెళ్ళొద్దు అంటున్నాడు. అలాగనమాట. అంచేత తండ్రి భావించిన కార్యానికి ఇక్కడ విరుద్ధమైన కార్యం అన్నారు.
విరుద్ధమైన కార్యమైన అసలంటూ కార్యం ఉంది కదా. ఆ విషమాలంకారంలో లాగా అసలు ఏదీ లేకుండా పోలేదు ఇక్కడ అన్నాడు. అత్ర రాజ్యవర్ధనేన శ్రీహర్ష ప్రస్థాపనే కార్యే అది బాల్య రక్షణీయత్వాది కారణత్వేన యత్ సంభావితం తత్ ప్రత్యుత తత్ ప్రత్యుత అప్రస్థాపన కారణత్వేన సుకరతయా శ్రీహర్షేణ రాజ్యవర్ధనస్య సమర్థమితి వ్యాఘాతాఖ్యో అలంకార. ఇక్కడ ఏమైంది? రాజ్యవర్ధనేన శ్రీహర్ష ప్రస్థాపనే కార్యే. ఇప్పుడు తండ్రి వెళ్ళాలనుకున్నాడు. ఈ రాజ్యవర్ధనుడు తండ్రి, ఈ శ్రీహర్షుడు చిన్నవాడు. ఆ రాజ్యవర్ధనుడు తండ్రి ఏమన్నాడు? నువ్వు కుర్రాడు రావద్దన్నాడు. అందువల్ల ఏమైంది? కుర్రాడు కాబట్టి రాజ్యవర్ధనుడు, అదే శ్రీహర్షుడు రాకపోతే రాజ్యవర్ధనుడు వెళ్ళాలి. శ్రీహర్ష ప్రస్థాపనే కార్యే అంటే శ్రీహర్షుడిని ఎక్కడ కదలకుండా అక్కడే ఉంచడము, లేకపోతే పంపేయడం అన్నారు అనుకోండి. అంటే అక్కడి నుంచి ఆ యుద్ధానికి వెళ్ళే సమావేశం నుంచి వాడిని పంపించేయడం అనమాట. అలా చేయవలసి ఉండగా బాల్య రక్షణీయత్వాది కారణత్వేనా, నువ్వు బాలుడు కాబట్టి అబ్బాయి ఈ యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చల్లో నీకు పని లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు అనుకోండి. అంటే అదే బాల్యత్వాన్ని తీసుకుని ఆయన ఏమన్నాడు? నేను బాలుండి కాబట్టే నన్ను నువ్వు రక్షించవలసి ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని అతను అంటాడు. బాల్య రక్షణీయత్వాది కారణత్వేన యత్ సంభావితం తత్ ప్రత్యుత అప్రస్థాపన కారణత్వేన సుకరతయా. అదే బాల్యత్వము అనే కారణం చేత తను అక్కడి నుంచి వెళ్ళకుండా ఉండడానికి సమర్థించుకోవడానికి అలా చెప్పడం సుకరము కాబట్టి శ్రీహర్షేణ రాజ్యవర్ధనస్య సమర్థితమితి వ్యాఘాతోలంకారక. అప్పుడు శ్రీహర్షుడి చేత రాజ్యవర్ధనుని యొక్క మాట సమర్థితం. అంటే శ్రీహర్షుడు చెప్పినది బాల్యమే తీసుకున్నాడు, రాజ్యవర్ధనుడు చెప్పినది బాల్యమే. అంచేత రాజ్యవర్ధనుడు నువ్వు బాల్యంలో ఉన్నావు, నువ్వు బాలుడు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, యుద్ధం సంగతి నీకు వద్దు, నువ్వు యుద్ధానికి రావక్కర్లేదు అని చెప్పాడు అనమాట. తానే యుద్ధానికి వెళదాం. అయితే ఈ శ్రీహర్షుడు ఏమన్నాడు? బాలుని కాబట్టే నువ్వు వెళ్ళొద్దు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు కూడా ఉండిపో, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అని ఆయన అన్నాడు అనమాట. అంటే రాజ్యవర్ధనుడు చెప్పిన బాలత్వము అనే మాట శ్రీహర్షుడు కూడా సమర్థించినట్టే అయింది. ఎలా సమర్థించాడు? తనకి సౌకర్యంగా, తన భావానికి అనుకూలంగా సమర్థించుకున్నాడు. ఈ విధంగా ఇది వ్యాఘాతాలంకారం అవుతుంది. అంటే వ్యాఘాతము రెండు రకాలుగా పైన చెప్పాడు. ఒకటి, ఒకరు చేసినటువంటి పనిని ఏ ఉపాయముతో ఒక పని చేశారో అదే ఉపాయం తీసుకుని తద్విరుద్ధమైన పనిని సాధించడం, అది మొదటి భేదం. రెండవది ఏమిటంటే తాను అనుకున్న పని సాధించడానికి ఏది కారణంగా చెప్పాడో అదే కారణాన్ని వేరొకరు తనకు అనుకూలంగా తీసుకుని తద్విరుద్ధమైన కార్యాన్ని సాధించడం. తర్వాత కారణమాల. ఏవం మూలాన్ అలంకారాన్నిర్ణీయ. ఈ విధంగా విరోధము కారణముగా లేదా బేస్గా ఆధారముగా కలిగినటువంటి అలంకారాలని చెప్పిన తర్వాత శృంఖలా బంధోపచిత అలంకార లక్ష్యంతే. ఈ పైన శృంఖలాబంధము అని గొలుసుకట్టుగా ఏర్పడేటువంటి అలంకారాలని మేము నిర్వచిస్తున్నాము అన్నాడు. లక్ష్యంతే తత్ర వాటిల్లో మొదటిది కారణమాల అలంకారం. పూర్వస్య ఉత్తరోత్తర హేతుత్వే కారణమాల. అంటే పూర్వస్య ఉత్తరోత్తర అంటే తర్వాత చెప్పేదానికి ముందు చెప్పింది కారణం అవుతూ ఉంటుంది. మనకి బాగా ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి దీనికి. ఇప్పుడు చూడండి, పూర్వం చెప్పినది తర్వాత దానికి కారణమవుతుంది.
ఆ చూడండి, ఆ, ఆ, విషయాన్ విషయాన్ జాయతో పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే మోహ మోహాత్ క్రోధోపవర్ధతే क्रोधोऽपि క్రోధాత్ భవతి जायते సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి విభ్రంశాత్ బుద్ధినాశో స్మృతి बुद्धिनाशो విభ్రమాత్ बुद्धिनाश బుద్ధినాశో प्रणश्यति బుద్ధినాశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ వినశ్యతి. అక్కడ ప్రణశ్యతి. ఏమిటనమాట, మొదటిది తర్వాత దానికి కారణం, వరుసకు అలా చెప్పుకోగలిగాడు. అదనమాట పూర్వపూర్వస్య ఉత్తరోత్తర హేతుత్వం. తర్వాత దానికి తర్వాత చెప్పేదానికి ముందు ముందు చెప్పినటువంటిది కారణమవుతూ ఉండవు. ఉంటే దాన్ని కారణమాలాలంకారము అన్నాడు. దీన్ని తిరగేసి కూడా చెప్పచ్చు. అంటే ముందు చెప్పిన దానికి తర్వాతి కారణం అనడం, ముందు చెప్పిన దానికి తర్వాతి కారణం అవడం కూడా చెప్పచ్చు అనమాట. సరే, యథా పూర్వం పూర్వం క్రమేణ ఉత్తరం ప్రతి హేతుత్వం భజతే తదా కారణమాలాఖ్యో అయం అలంకారః. యథా జితేంద్రియత్వం వినయస్య కారణం గుణప్రకర్షో వినయాదవాప్యతే గుణప్రకర్షేణ జనోనురజ్యతే జనానురాగ ప్రభవాహి సంపదః. జితేంద్రియత్వం వినయస్య కారణం డైరెక్ట్ గానే చెప్పాడు. వినయమునకు ముందు చెప్పిన జితేంద్రియత్వము అనేది కారణం. అలాగే గుణప్రకర్షో వినయాదవాప్యతే, వినయానికి జితేంద్రియత్వం కారణం. జితేంద్ర కాదు, జితేంద్రియత్వం వినయానికి కారణం. తర్వాత వినయం వల్ల గుణప్రకర్ష కలుగుతుంది. అంటే గుణప్రకర్షకి వినయం కారణం అన్నమాట. వినయాత్ గుణప్రకర్ష. అలాగే గుణప్రకర్ష చేత జనో అనురజ్యతే, జనుల యొక్క అనురాగం. అంటే జనుల అనురాగానికి గుణప్రకర్ష కారణం. ఈ జనుల అనురాగం వలననే సంపదలు కలుగుతాయి. అంటే జనుల యొక్క మనకి వాళ్ళ యొక్క అభిమానం లేకపోతే అధికారం చేతిలోకి రాదు కదా రాజుగారికి. అంచేత జనానురాగ ప్రభవాహి సంపద, అంటే జనుల యొక్క అనురాగం వల్లే వైభవాలు సంపదలు కలుగుతాయి అని చెప్పాడు. ఇలాగా ముందు అంటే వినయానికి జితేంద్రియత్వం కారణం, అలాగే గుణప్రకర్షకి వినయం కారణం, జనానురాగానికి గుణప్రకర్ష కారణం, సంపదకి జనానురాగం కారణం. కార్యకారణక్రమయేవ అత్ర చారుత్వ హేతు. అలాగే వరుసకు కార్యకారణములను క్రమంగా చెప్పుకుంటూ వెళ్ళడమే దీంట్లో సౌందర్యము. తర్వాత ఇంకొక ఉదాహరణ అసలు ఇవ్వలేదు అనుకోండి దీంట్లో. అలాగే మనకి చూడండి, విద్యా దదాతి వినయం, వినయాతి యాతి పాత్రత, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతస్సుఖం. అది కూడా అట్లాంటిదే. విద్య భూతాన్ని అన్నాత్ భవంతి భూతాన్ని అంతే. అది కూడా అన్నాత్ భవంతి భూతాని, అది తిరగేస్తుంది. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞ సముద్భవ. అంటే ముందు కార్యం చెప్పి తర్వాత కారణం చెప్పడం. అన్నాత్ భవంతి భూతాని చెప్పి అన్నాత్ భవంతి భూతాన్ని చెప్పాడు. తర్వాత అన్నమునకు అంటే పర్జన్యాద్ అన్న సంభవ, అన్నానికి కారణం పర్జన్యుడు అని చెప్పాడు. అయితే చెప్పడం మాత్రం కారణం మొదట, కార్యం తర్వాత చెప్పాడు. తిరగేసి చెప్పినవి కూడా ఉంటాయి. సరే, తర్వాత ఏకావళి అలంకారం. యథాపూర్వం పరస్య విశేషణతయా స్థాపనాపోహనే ఏకావళి. యథాపూర్వం పరస్య విశేషణతయా స్థాపనాపోహనే అంటే ఇంతకు ముందు ఏం చెప్పాడంటే, ముందు చెప్పబోయేదానికి వెనకడిది, అంటే తర్వాత చెప్పేదానికి దాని వెనకడిది కారణం, తర్వాత చెప్పేది కార్యం. అంటే తర్వాత చెప్పేదానికి వెనక కార్యాన్ని చెబుతూ ఉంటే, అదే కారణాన్ని చెబుతూ ఉంటే అది కారణమాలాలంకారము అన్నాడు. ఇక్కడ
ఇంతకు ముందులాగే యథాపూర్వముగానే పరస్య విశేషణతయా స్థాపన అపోహనే, తర్వాత చెప్పబోయేదానికి విశేషణంగా స్థాపన అపోహనే, స్థాపించడాన్ని తొలగించడం, అలా చేసినట్లయితే ఏకావళి అంటే సంబంధము కలిగి ఉండి వరసకు చెప్పుకుంటూ వెళ్ళడం. ఎత్ర పూర్వం పూర్వం ప్రతి క్రమేణ పరంపరం విశేషణత్వం అనుభవతి అంటే వెనకటి దాంట్లో కార్యం తర్వాత కారణం ముందు చెప్పి దాని కారణం తర్వాత కార్యము, కారణం తర్వాత కార్యం, అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ ఏమిటంటే పూర్వం పూర్వవర్తి క్రమేణ పరంపరం విశేషణం, ముందు కార్యం తర్వాత కారణం, అలా చెబితే ఏకావళి అలంకారం అవుతుంది. అంచేత పూర్వం పూర్వం ప్రతి క్రమేణ పరంపరం విశేషణత్వం అనుభవతి స ఏకావళి అలంకార. విశేషణత్వం చ స్థాపనేన నివర్తనేన వా, అది పైన స్థాపన అపోహనే అన్నాడు కదా, దానికి అభిప్రాయం అది. విశేషణముగా స్థాపనము అపోహనము అంటే విశేషణముగా ఉంచడము మళ్ళీ తొలగిస్తూ ఉండము, అలాగే ఒకదాన్ని విశేషణముగా ఉంచడము మళ్ళీ తొలగిస్తూ ఉండము. అట్లా ఉన్నట్టయితే స్థాపనానికి విశేషణత్వేన స్థాపనే ఒక ఉదాహరణ. పురాణీయస్యాం సవరాంగనాని వరాంగనా రూప పురస్కృతాంగ్య రూపం సమున్మీలిత సద్విలాసం అస్త్రం విలాసా కుసుమాయుధస్య. అంటే ఒకానొక దేశంలో యస్యాం అంటే ఏ దేశంలో అయితే, ఏ నగరంలో అయితే, ఇవన్నీ కూడా పురాణి అంటే నగరములు కూడా, సవరాంగనాని అంటే చక్కనైనటువంటి వరులు, సుందరులైనటువంటి స్త్రీలతో కూడి ఉన్నటువంటి వరాంగనా రూప పురస్కృతాంగ్య అంటే ఒకనొక దేశంలో యస్యాం నగర్యాములో ఏ దేశంలో అయితే నగరములన్నీ చక్కనైన అందమైన స్త్రీలతో కూడి ఉన్నవి అని చెప్పాడు. ఇప్పుడు పురాణి సవరాంగనాని అన్నప్పుడు పురములు విశేషము, దానికి విశేషణము సవరాంగనాని అనేవి విశేషణం. ఇప్పుడు ఆ విశేషణాన్ని ఇప్పుడు ఇక్కడ విశేషంగా చేస్తున్నాడు, అంటే తొలగించడము స్థాపనము అనే దానికి చెప్తున్నాడు. వరాంగనా రూప పురస్కృతాంగ్య, ఇప్పుడు ఇక్కడ వరాంగనా అనేది విశేషము, దానికి విశేషణంగా రూప పురస్కృతాంగ్య, ఆ అందమైనటువంటి ఆ స్త్రీలు రూపము చేత గౌరవింపబడినటువంటి ఆ శరీరములు కలిగినటువంటి వారు అని చెప్పారు. అంచేత వరాంగన అనే దానికి రూప పురస్కృతాంగ్య విశేషణం. తర్వాత రూపం సమున్మీలిత సద్విలాసం, రూపాన్ని తీసుకుని ఆ వారి యొక్క రూపము సమున్మీలిత సద్విలాసం అంటే వికసించినటువంటి విలాసము కలిగినటువంటి, బాగా వికసించినటువంటి విలాసము కలిగినటువంటి రూపము అని చెప్పారు. అంటే రూపానికి ఈ సమున్మీలిత సద్విలాసం అనేది విశేషణం. విలాసం తర్వాత అస్త్రం విలాస కుసుమాయుధస్య, ఆ విలాసములు కుసుమాయుధస్య అస్త్రం, కుసుమాయుధునికి మన్మధుడికి అస్త్రములు అని. అత్ర వరాంగనా పురాణం విశేషణం స్థాపనీయత్వేన స్థితం ఏవం వరాంగనానాం రూపం ఇత్యాది జ్ఞేయం. అంటే ఒక్కొక్క దానికి ఒకటి విశేషణాన్ని స్థాపించడము. ఇప్పుడు పురములకు వరాంగనలు విశేషణము, వరాంగనలకి ఏదో రూపము విశేషణము, రూపానికి
విలాసం విశేషణము. అలాగా విశేష్యాన్ని ముందు చెప్పి దానికి విశేషణాన్ని స్థాపించడం. అలాగే విశేషణాన్ని స్థాపనేన నివర్తనేన చ, ఆ విశేషణాన్ని తొలగించడం ద్వారా అనే దానికి మరొక ఉదాహరణ, ఇంకో ఉదాహరణ చూపిస్తాను. నతజ్జలం యన్న సుచారు పంకజం న పంకజం యన్న నిలీన షట్పదం న షట్పదోసౌ న జుగుంజయక్కలం న గుంజితం తన్న జహారయన్మనః. ఇటువంటి శ్లోకం మనకి సుందరకాండలో కనపడుతుంది. అది మర్చిపోయాను కానీ ఇప్పుడు ఆయన ఎవరిని కూడా అక్కడ ఆ స్త్రీలు ఎవరు, ఆయన రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీలు ఎవరు కూడా బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళు కాదు. వచ్చినటువంటి వాళ్ళంతా ఏదో ఇట్లా వరుసకు ఇటువంటి అలంకారం వచ్చేట్టుగా చెప్పాడు శ్లోకము. ఈసారి నేను తర్వాత ఎప్పుడైనా చెప్తానండి ఆ శ్లోకం. నతజ్జలం యన్న సుచారు పంకజం అన్నాడు. అంటే అందమైనటువంటి పద్మములు లేనటువంటిదైతే అది అసలు జలమే కాదు. నతజ్జలం యన్న సుచారు పంకజం. అలాగే న పంకజం యన్న నిలీన షట్పదం, ఆ పద్మములు దాంట్లో ఆ తుమ్మెదలు లేకపోయినట్లయితే అది పంకజమే కాదు. న షట్పదోసౌ న జుగుంజయక్కలం, అవ్యక్త మధురంగా కనుక ధ్వని చేయకపోతే అది తుమ్మెదే కాదు. నగుంజితన్ తన్న జహారయన్మన, అసలు మనస్సునే ఆకర్షించకపోతే, హరించకపోతే, అంటే మనోహరంగా లేకపోతే అది అసలు తుమ్మెద జుంకారమే కాదు. ఈ విధంగా ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట, ఆ విశేషణాన్ని తజ్జలం యత్ న తజ్జ యత్ నచ న సుచారు పంకజం, సుచారు పంకజం అని ఉంటే విశేషణం స్థాపించినట్టు అవుతుంది. నా అనడం వల్ల విశేషణాన్ని తొలగించినట్టు అవుతుంది అనమాట. అత్ర జలస్య సుచారు పంకజత్వం విశేషణం నిషేధ్యత్వేన నిబద్ధం. అది మామూలుగా అందమైన పద్మములతో కూడినటువంటి నీరు, అప్పుడు జలానికి అందమైన పద్మాలతో కూడి ఉండడం అనేది విశేషణం. అటువంటి పద్మములు లేకపోతే అది జలమే కాదు, అదే పోనీ అది సరస్సే కాదు అని అనుకోవాలి. ఇక్కడ నిషేధముఖేనా చెప్పడం చేత, ఆ విశేషణాన్ని నిషేధిస్తూ చెప్పడం చేత ఆయన చెప్పినటువంటి ఏకావళి అలంకారంలో రెండవ ప్రకారం రెండవ విధానం ఇది అవుతుంది అన్నమాట. తర్వాత మాలాదీపకం. మామూలుగా దీపకాలంకారము అంటే ఒకటే రెండు వైపులా అన్వయిస్తే దాన్ని దీపకం, దీపైవ దీపకం అనమాట. దేహలి దీపన్యాయం అంటారే, అంటే గడప మీద దీపం పెడితే ఈ గదిలోకి ఆ గదిలోకి కూడా కనపడుతుంది. పూర్వకాలం మరి నూనె దీపాలు పెట్టుకునేవారు కదా, అందుచేత ఓ దీపాన్ని వెలిగించి ఆ గడప మీద పెడితే ఇటు అటు కూడా కనపడుతుంది వెలుతురు. అలాగా ఒకే క్రియాపదము రెండిటికి కూడా అన్వయించినట్టయితే దీపకాలంకారం అవుతుంది. ఇక్కడ ఏమిటంటే పూర్వస్య ఉత్తరోత్తర గుణ ఆవహత్వే మాలాదీపకం. మాలాదీపకము అంటే ఏమిటంటే ముందు చెప్పినటువంటి దానికి కంటే ఉత్తరోత్తర గుణ ఆవహత్వే, పూర్వస్య ఉత్తరోత్తర గుణ ఆవహత్వే. వెనకాల చెప్పిన దానికి తర్వాత చెప్పినది గుణావహం కలిగినట్లయితే, గుణాన్ని కలిగించినట్లయితే, పూర్వస్య ఉత్తరోత్తర గుణావహత్వే అంటే ముందు ఒకటి చెప్పి దాని తర్వాత అంతకంటే గొప్పదాన్ని చెప్పినట్లయితే అది మాలాదీపకం అవుతుంది. ఉత్తరోత్తరస్య పూర్వం ఉత్కర్ష హేతుత్వే ఏకావళి. తర్వాత చెప్పినది ముందు చెప్పిన దానికంటే గొప్పది అని చెప్పినట్టయితే ఉత్తరోత్తరస్య పూర్వం ప్రతి ఉత్కర్ష హేతుత్వే, అంటే వెనక ఉన్న దానికి ఉత్కర్షని చెప్పడం కోసం ఉత్తరమైన తర్వాత దాన్ని చెప్పడం అనమాట. అలా చెప్పినట్టయితే అది ఏకావళి అలంకారముగా అవుతోంది. ఇక్కడ పూర్వస్య ఉత్తరోత్తర ఉత్కర్ష నిబంధనత్వేతు మాలాదీపకం అన్నారు.
అంటే అక్కడికి ఇక్కడికి తేవాలంటే ముందు ఆయన చెప్పాడు కదా వెనకాల దాంట్లో ఏదో నగరము, ఆ నగరములో అందరూ గొప్ప అందమైన స్త్రీలు ఉన్నారు అన్నారు. ఆ విశేషణము ఏం చేస్తోంది? ఈ విశేషానికి గౌరవాన్ని, ఉత్కర్షను కలగజేస్తోంది. అంటే ముందు చెప్పిన నగరాలకు తర్వాత చెప్పిన ఈ అందమైన స్త్రీలు ఉండడము అనే విశేషణము ఉత్కర్షణ కలగజేస్తుంది. ఇక్కడ ఏమిటంటాడు అంటే ముందు చెప్పింది తర్వాత దానికి ఉత్కర్షణ కలగజేయాలి. అది అలా అయితే మాలాదీపం. మాలాత్వేన చారుత్వ విశేషమాశ్రిత్య దీపక ప్రస్తావోల్లంఘనేన ఏ లక్షణం కృతం. ఇక్కడ మాలాత్వేన చారుత్వ విశేషమాశ్రిత్య అంటే వరుసకు ఉదాహరణ తర్వాత ఒకటి అలాగా మాలలాగా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల చారుత్వం వస్తుంది. అంచేత ఆ మాలవలా చెప్పడంలో ఉన్న చారుత్వాన్ని ఆశ్రయించే ఇక్కడ మాలాదీపకం అని పేరు పెట్టారు. అంతేగాని దీపక ప్రస్తావన ఉల్లంఘనేనా ఏ లక్షణం కృతం. దీపక ప్రస్తావన ఉల్లంఘనం అంటే దీపకం దగ్గర ఇది చెప్పలేదు. అంచేత దీపకాలంకారం చెప్పిన ప్రస్తావన దగ్గర ఇది చెప్పకుండా ఇక్కడ చెప్పడము అంటే వరసకు చెప్పడంలో ఉన్న సౌందర్యాన్ని గుర్తించడం కోసము ఇక్కడ చెప్పబడింది. గుణావహత్వం ఉత్కర్ష హేతుత్వం అంటే గుణావహం, దానికి విశేషణం. గుణం అంటే విశేషమే కదా, ఆ విశేషణాన్ని చెప్పడమే ఉత్కర్షకి కారణము. యథా మనం మామూలుగా విశేషణం అంటాం. విశేషణం అంటే ఒక విధంగా ఏదో విశేషం గొప్పది, విశేషణం తక్కువది అనుకుంటాం. కానీ విశేషణం వల్లే విశేషానికి ఉత్కర్ష వస్తుంది. సంగ్రామాంగణమాగతేన భవతా చాపే సమారోపితే దేవాకర్ణయ ఏన ఏన సహసా యజ్జత్సమాసాదితం కోదండేన శరైరరిశిరస్తేనాపి భూమండలం తేన త్వం భవతా చ కీర్తిరమలా కీర్త్యా చ లోకత్రయం. పరసుకు సంగ్రామాంగణమాగతేన భవతా చాపే సమారోపితే. ఆ యుద్ధానికి వచ్చి రాజుతో అంటున్నాడు అనమాట. యుద్ధానికి వచ్చినటువంటి నువ్వు ఆ విల్లుని ఎక్కుపెట్టగానే దేవా ఆకర్ణయ విను ఏం జరిగిందో. ఏన ఏన సహసా యజ్జత్ సమాసాదితం దేని దేని చేత ఏదేది సాధింపబడిందో పొందబడిందో ఆ చెబుతాను దేవా ఆకర్ణయ విను అన్నాడు. ఈయన విల్లు ఎక్కు పెడితే కోదండేన శరాహ ఆ విల్లు ఎక్కు పెడితే ఏమవుతుంది? విల్లు ఎక్కు పెట్టడం అంటేనే శరసంధానం చేయడం. చేసి అంచేత గోదండము చేత బాణములు, శరై హరిశిరహ బాణముల చేత శత్రువుల యొక్క శిరస్సులు, తేనాపి భూమండలం ఆ శత్రువుల శిరస్సు చేత భూమండలము, తేనత్వం భవతా చ కీర్తిరమలా తేన ఆ భూమండలము చేత త్వం నీవు, భవత నీ చేత, కీర్తి కీర్తి అమల స్వచ్ఛమైనటువంటి కీర్తి, కీర్త్యాచ లోకత్రయం కీర్తి చేత లోకత్రయము ఆసాదితం అంటే ఆక్రమింపబడింది అని లేదా పొందబడింది. అంటే ఏమిటి? కోదండము బాణాలని పొందింది, బాణములు శత్రువుల శిరస్సును పొందాయి, శత్రువుల శిరస్సుచే భూమండలం పొందబడింది, భూమండలంచే అంటే భూమండలం పొందబడింది అంటే ఏమిటి? ఆ శత్రువుల శిరస్సు దిగడంతో భూమండలం అంతా అనుకుంటారు, లేదా మామూలుగా శిరస్సు దిగి భూమి మీద పడింది. ఆ భూమి మీద పడితే ఏమైంది? తేనత్వం దాని చేత నువ్వేమో ఆ భూమండలం చేత నువ్వు పొందబడ్డావు. వాళ్ళ రాజ్యం ఈయన స్వాధీనం చేసుకున్నాడు కదా మరి శత్రువుల యొక్క రాజ్యం. అంచేత భూమండలం చేత నువ్వు పొందబడ్డావు. త్వం భవతాచ నీ చేత కీర్తి పొందబడింది, కీర్తి చేత లోకత్రయము పొందబడింది. అంటే నీ యొక్క కీర్తి లోకత్రయానికి వ్యాపించింది అని తాత్పర్యం. ఇలాగ ఇక్కడ ఏం చెప్పినట్టయిందనమాట? వరుసకు ఉత్తరోత్కర ఉత్కర్ష నిబంధనత్వేతు మాలాదీపకం ఒకదాని కంటే ఒకటి గొప్పదిగా ఉత్కర్ష చెప్పడం ద్వారా ఇది మాలాదీపకం అవుతోంది. అత్ర కోదండాదిభి క్రమేణ శరాదీనాం ఉత్కర్షో వీతః.
కోదండాదుల కంటే తర్వాత చెప్పినటువంటివి ఉత్కర్షగా చెప్పబడ్డాయి. సమాసాధన లక్షణ క్రియ నిబంధనం దీపకం దీపన విషయాణం ఉత్తరోత్తర అభిమతత్వేన కృతం. అయితే ఇక్కడ దీపకము అని ఎందుకు చెప్పేవయ్యా అంటే ఈ సమాసాదితం అనేది అన్నిటికీ అన్వయిస్తుంది. అంటే కోదండము చేత బాణాహ అంటే వచనం మార్చుకుంటూ ఉండాలనుకోండి, బాణా సమాసాదితా. అలాగే బాణముల చేత శరైశిర హరిశిర సమాసాదితం, తేనాపి భూమండలం సమాసాదితం, తేన త్వం సమాసాదిత, భవతా చ కీర్తి సమాసాదిత, కీర్త్యా చ లోకత్రయం సమాసాదితం. ఈ విధంగా ఈ సమాసాదితం అనేటువంటిది అన్నిటికీ అన్వయిస్తుంది. ఇప్పుడు దీపకంలో అదే లక్షణం. మదేన భాతి కలప ప్రతాపేన మహీపతి అంటాడు. అక్కడ భాతి అనేటువంటిది ఇటు ఏనుకి అటు రాజుకి కూడా అన్వయిస్తుంది. అలా ఇక్కడ సమాసాదితం అనేది వీటి అన్నిటికీ అన్వయిస్తోంది కాబట్టి దీపక లక్షణం ఉంది. అంతేకాకుండా తర్వాత దాని ఉత్కర్షణ చెప్పుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇది మాలా దీపకము అయిందన్నాడు. అయితే దీంట్లో వరుసకు ఉత్కర్షని చెప్పుకుంటూ వెళ్ళడంలోనే సొగసు ఉంది కాబట్టి దాన్నే ప్రధానంగా గ్రహించాడు. తర్వాత సారహా, సారాలంకారం. ఉత్తరోత్తర ఉత్కర్ష సార ఇత్యవిధీయతే. అంటే ఒకదానికంటే ఒకదాన్ని గొప్పగా చెప్పడం సారాలంకారము. ఉత్కరోత్కరం ఉత్కర్ష సార ఇత్యవిధీయతే. మధురం మధు పీయూషం తస్మాస్మస్మాత్ కవేర్వచ అంటాడు. మధువు తీయనిది, దానికంటే అమృతం తీయనిది, దానికంటే కవివాక్కు తీయనిది అని అక్కడ ఉడికే చంద్రాలోకంలో ఉదాహరణ ఇస్తాడనమాట. ఇప్పుడు చూడండి అక్కడ మనకి తస్మాత్ యోగి భవార్జున అనే దాంట్లో కూడా ఇలాగే వరుసకు ఓ దాని కంటే ఓటి గొప్పదిగా చెబుతాడు. ఆ శ్లోకము సరే భగవద్గీతలోది కదా అంత గమ్మున గుర్తురాదు. ఇది కూడా ఉందండి, శ్రేయోగ జ్ఞానం అభ్యాసాత్, అది కూడా శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ అభ్యాస జ్ఞాన శ్రేయో హి జ్ఞానం అదేనా? నాకు కూడా గుర్తులేదు. అది అది వరుసగా అదే సారం ఒకదానికంటే ఒకటి ఉత్కర్ష రావాలి. అదేనండి. అంటే ఒకదానికంటే ఒకటి గొప్పదిగా చెప్పుకుని తర్వాత ఏదో యోగం చాలా గొప్పదని చెప్పి తస్మాత్ యోగి భవార్జున అని చెప్తాడు. సరే, ఆ విధంగా ఉత్కరోత్కరు మనకి తెలుగులో అయితే మనకి నుతజన భూరితంబులకు నూతులు నూరిటి కంటే ఆ శ్లోక ఆ పద్యం ఒకటి. అలాగే విజయ విలాసంలో ఏదో హెచ్చు హెచ్చు అని చెబుతాడు ఒకటి. భగవద్గీత శ్లోకం ఏదన్నారు గురువు గారు? అంటే జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫల త్యాగ అనంతరం పోనీ అదేనా సరిపోతుంది? అంటే అభ్యాసము కంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసము కంటే అంటే కర్మాభ్యాసం అని ఉద్దేశం కంటే ధ్యానం విశిష్యతే. ధ్యానం విశిష్యతే. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానము కంటే ధ్యానము, ధ్యానము కంటే కర్మఫల త్యాగము, త్యాగాత్ శాంతి లభిస్తుంది అని చివరికి. అంటే త్యాగాన్ని గొప్పది ఓదానికంటే ఒకటి గొప్పదిగా చెప్పడంలో అది సరిపోతుంది. తర్వాత పూర్వపూర్వాపేక్షయా ఉత్తరోత్తరస్య ఉత్కృష్టస్వ నిబంధనం సారహ అని అలంకారం. యథా జయే ధరిత్ర్యా పురమేవ సారం పురే గృహం సద్మని చైకదేశ తత్రాపి శయ్యా శైనే వరాంగి రత్నోజ్వల రాజ్య సుఖస్య సారం. జయే ధరిత్ర్యా పురమేవ సారం. రాజు
భూమండలాన్ని జయించాడు. ఆ భూమండలం అంతటిలోనూ పురమే రాజధాని నగరం. అది చాలా శ్రేష్టమైంది. పురే గృహం సద్మని చైకదేశ. ఆ పురములో కూడా ఆయన యొక్క గృహం, రాజుగారి ఇల్లు, రాజభవనం, అది గొప్పది. సద్మనిచ ఏకదేశ, ఆ గృహంలో ఏకదేశ, ఒక భాగము గొప్పది. అంటే ఏదో ఆ చెప్పిన దాన్ని బట్టి ఆయన శయనాగారం గొప్పదని. తత్రాపి శయనాగారంలో కూడా శయనం గొప్పది. శయనములో కూడా ఆవిడ వరాంగి, ఆవిడ గొప్పది. రాజ్ఞోజ్వల రాజ్య సుఖస్య సారం. అటువంటి రత్నోజ్వల అయినటువంటి ఆ సౌందర్యవతి అయినటువంటి ఆమెది శ్రేష్ఠురాలు కాబట్టి రాజ్య సుఖస్య సారభూతమైనటువంటిది ఆమె అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అంటే ధరిత్రి కంటే రాజధాని నగరం, రాజధాని నగరం కంటే ఆయన యొక్క పురం, ఆయన యొక్క భవనం, ఆ భవనంలో ఒక గది, ఆ గదిలో చెయ్యపై ఆవిడ, ఒకదానికంటే ఒకటి సారము. ఇలాగా చెప్పినట్టయితే అది సారాలంకారం అవుతుంది. తర్వాత అత్ర ధరిత్ర్యపేక్షయా పురస్య సారత్వం ఏవం పురాపేక్షయా తదేకదేశస్య గృహస్య ఇత్యాది యోజనీయం. తర్వాత రాజ్యే సారం వసుంధరాయాం పురం పురే సౌధం సౌధే తల్పం తల్పే వరాంగన అనంగ సర్వస్వం. ఇది అది ఇంచుమించు ఓటే, పెద్ద తేడా ఏం లేదు. రాజ్యే సారం వసుంధరాయాం పురం పురే సౌధం సౌధే తల్పం తల్పే వరాంగన, ఇలా ఓదానికంటే ఒకటి శ్రేష్టములైనవి అన్నాడు. అత్ర రాజ్యాపేక్షయా వసుంధరాయా సారత్వం ఏవం వసుధాపేక్షయా తదేకదేశ పురస్య ఇత్యాది యోజనీయం. ఏవం శృంఖలా విచ్ఛిత్య అలంకారా ప్రతిపాదితా. మనకి చూడండి, కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థోంగ తత్ర శ్లోక చతుష్టయం. అది కూడా ఈ అలంకారానికి ఉదాహరణే. తర్వాత మరి ఇక్కడ కూడా అయిపోయినట్టేనండి. సిలబస్ అయిపోయిందండి. సిలబస్ అయిపోయింది. సిలబస్ ప్రకారం అంటే సారాలంకారం తోటి ఆఖరేమో. అవునండి. కావ్యలింగం ఇవ్వలేదు. 1 నుంచి 50 అలంకారాలు. 1 నుంచి 50 అలంకారాలు అండి. 50 అన్నారు కానీ మరి సారాలంకారం వరకునే లిస్ట్ ఉంది. సారాలంకారం వరకే సార్, అదే లాస్ట్. అంటే వాళ్ళు ఏదో ఒక దానికి అంకిలో